183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భగవంతుడు అన్నవాడు ఒకే రూపంలో ఉండడు కదా, ఎన్నో రూపాలలో కనిపిస్తుంటాడు. ముఖ్యంగా స్థితికర్త అనేటప్పటికీ శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు దాల్చిన ఎన్నో రూపాలు, వాటిలోనే దశావతారాలు అన్నవి ముఖ్యమైనవిగా మనం చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈరోజు దశావతారాల్లో మొట్టమొదటి అవతారము అయిన మత్స్యావతార వైభవం గురించి మనం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు ఒక చేపగా వచ్చి ఎటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు, ఇస్తున్నారు, ఇక మీదట ఇస్తూ ఉంటారు. ఇది మనం ఈరోజు తెలుసుకుందాం. మత్స్యావతారము అనేటప్పటికీ ఒక చేప. అంటే పూర్వం సత్యవ్రతుడు అనే ఒక మహారాజు ఉండేవారు. ఆయన ఎప్పుడూ భగవద్ధ్యానంలో ఉంటూ ఉండేవారు. నిత్యము సంధ్యావందనం చేసుకుంటూ మనసులో ఇంకా ఎటువంటి కోర్కెలు అన్నవి లేకుండా కేవలం భగవద్ దర్శనాన్ని కోరుకుంటూ ఉండేవారు. అది కూడా ఎక్కడ అంటే భగవంతుడు ఒక రూపాన్ని దాల్చి అలా ఎదురుగా కనిపించాలి అన్నది కాదు, మానసికంగా మనసులో చక్కగా భగవంతుడిని దర్శించుకుంటూ ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉండేవారు. అయితే ఒకసారి సత్యవ్రతుడు ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నారు. అలా సంధ్యావందనం చేసుకుని సూర్యకి అంటే అర్ఘ్యం ఇద్దామని అలా 2 చేతులు నీళ్లు తీసుకున్న వెంటనే ఆ చేతుల్లోకి ఒక చేప వచ్చింది, చేప పిల్ల వచ్చిన వెంటనే అయ్యో ఈ నీరు పనికిరాదు కదా అని వెంటనే ఆ నీటిని విడిచిపెట్టేశారు. మళ్ళీ తీశారు, మళ్ళీ తీస్తే మళ్ళీ ఆ చేప వచ్చింది. ఇప్పుడు ఆ చేప ఎందుకు అన్నిసార్లు వస్తోంది అని చూస్తున్నారు. కొద్దిగా ప్రదేశం అటు ఇటు వెళ్ళి మారినా మళ్ళీ ఆ చేప చేతిలోకి వస్తోంది. విచిత్రం ఏమిటి అంటే ఆ చేప మాట్లాడుతోంది, మహారాజా నన్ను రక్షించు, నన్ను రక్షించు అని అంటోందట. ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, అవి నన్ను మింగేస్తాయి, కాబట్టి నన్ను రక్షించు అని అంటుంటే మరి రాజుగారు కదా, ఆయన దగ్గరకు వచ్చి ఎవరైనా శరణు వేడుకుంటే ఆయన ఏం చేయాలి, రక్షణ ఇవ్వాలి. చాలా విచిత్రంగా అనిపించింది. ఇదేంటిది, ఒక చేప మాట్లాడుతుందా? మాట్లాడుతుందేమో కానీ మనం మనుషులకి అర్థం కాదు కదా. కానీ సరే ఇక చేప అడుగుతోందని చెప్పి గబగబా ఆ చేపని తీసి తన దగ్గర ఒక కమండలం ఉంటే అందులో కొద్దిగా నీరు వేసి, చేప బ్రతకాలిగా, నీరుంటేనే బ్రతుకుతుంది, అందులో వేసేశారు. ఎక్కడికైనా తీసుకెళ్ళి విడిచిపెట్టేస్తానని. ఈలోపు ఆ కమండలం అంతా ఆ చేప నిండిపోయింది, అంటే అది పెరిగిపోయింది. ఇప్పుడు కమండలంలో సరిపోవడం లేదు, అటు ఇటు కొట్టుకుంటోంది. ఓహో అని చెప్పి ఏదో విచిత్రం జరుగుతోంది అర్థమవుతోంది, కానీ చేపను రక్షించాలిగా. అందుకే మళ్ళీ ఆ చేపని తీసుకుని వచ్చి ఒక పెద్ద పాత్రలో ఆయన వేసేస్తారు, ఎక్కువగా నీళ్లు వేసి. అది మళ్ళీ పెరిగిపోయింది. సరే అని తీసుకుని వెళ్ళి అంతఃపురంలో ఒక పెద్ద గంగాళం అని అంటాం కదా, అంత పెద్ద పాత్ర తీసుకుని అన్ని నీరు వేసి ఆ చేపను పెడతారు. ఆ రోజు ఆ రాత్రి అయ్యేటప్పటికి ఆ చేప అక్కడ కూడా నిండిపోయి ఉంటుంది, ఇంకా పెద్దదైపోయింది అనమాట. ఇప్పుడు అది కూడా సరిపోవడం లేదు. ఏం చేయాలి, రాజుగారికి అర్థం కావట్లేదు, ఏదో మాయ జరుగుతోంది. కానీ సరే అని చెప్పి మళ్ళీ మన్నాడు ఆ చేపని కష్టపడి తీసుకుని వెళ్ళి ఒక చెరువు లాంటి వేరే ప్రదేశం ఏదైతే ఉందో నీటి ప్రవాహం అక్కడ విడిచిపెట్టారు. అలా విడిచిపెట్టిన వెంటనే మళ్ళీ ఆ చేప ఇంతింతే అనేటట్టుగా పెద్ద స్వరూపాన్ని పొందింది, పూర్తిగా నిండిపోయింది. అసలు చెరువు అక్కడ ఉందా అనేట్టుగా అనిపించిందట. ఇక లాభం లేదు, ఏదో జరుగుతోందని తీసుకుని వెళ్ళి మళ్ళీ సముద్రంలో వేసేస్తూ ఉంటే అక్కడ కూడా అది పెద్ద చేపే కనిపిస్తోంది. ఇప్పుడు ఒక దండం పెట్టి, ఇలా చేప రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి నన్ను అనుగ్రహిస్తున్నారు, నాకు దర్శనం ఇస్తున్నారు, ఎందుకంటే ఇది ఇలా జరగదు కదా, భగవంతుడు ఈ రూపంలో వచ్చాడు, లేకపోతే ఒక చేప ఎలా మాట్లాడుతుంది, అది ఉన్నట్టుండి అలా ఎలా పెరిగిపోతుంది అని గ్రహించారు. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు ఆ చేపలోంచి. అంటారు ఇవాల్టికి ఈ 7 రోజుల్లో అంటే 7వ రోజు ప్రళయం అన్నది వస్తుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు ఇంకేముంది, అన్నీ మునిగిపోతాయి. అలా మునిగిపోయినప్పుడు నువ్వు మాత్రమే ఉంటావు. ఎందుకు అంటే అతన్ని మాత్రమే ఎంచుకున్నాడు శ్రీ మహావిష్ణువు. ఎందుకు అంటే అతనికి ఉన్న ప్రేమ, భక్తి, లేకపోతే భగవంతుని పైన అపారమైన నమ్మకము వేరే ఎక్కడ భగవంతుడికి కనిపించలేదు. సరే అయితే ఇప్పుడు ప్రళయం వస్తే అంతా మునిగిపోతే కేవలం సత్యవ్రతుడు ఎందుకు బ్రతికి ఉండాలి, ముందు ముందు మనకు అర్థమవుతుంది. మొత్తానికి శ్రీ మహావిష్ణువు అంటారు, నువ్వు ఈ 7 రోజులు చక్కగా నన్ను ధ్యానించుకుంటూ ఉండు. 7వ రోజు ప్రళయం వస్తుంది కదా, పెద్ద వర్షం పడుతుంది. ఆ సమయంలో నువ్వు ఇక్కడికి రావాలి సముద్ర తీరంలో. అప్పుడు అంతా మునిగిపోతోందా అనేటట్టుగా భయంకరంగా ఉంటుంది, కానీ నువ్వు భయపడకు.
సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నావని పట్టుకుని వస్తారు. ఆ నావలో ఔషధి మొక్కలు ఉంటాయి, ఔషధులు ఉంటాయి, వాటితో పాటు సప్త ఋషులు. వీళ్ళందరితో పాటు నువ్వు కూడా ఆ నావ ఎక్కు. ఆ తర్వాత నేను ఆ నావను ముందుకు నడిపిస్తాను. చేప కదా, హాయిగా నీటిలో తిరుగుతుంది కదా. ఎందుకంటే ఆ నావ హాయిగా వెళ్ళడానికి ఉండదు. ప్రళయకాలం అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అది తుఫాను అని కూడా చెప్పలేము, అంతకన్నా ఎక్కువ. ఇది ఇవన్నీ వింటున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ నమ్మకం అన్నది ఉందిగా. శ్రీ మహావిష్ణువు ఏది చెప్తే అది నేను వినటమే. సరే, మరి 7 రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత ప్రళయం వచ్చింది. విపరీతమైన అంధకారం. అంటే ఇంక అసలు ఏమైనా కనిపిస్తోందా అంటే ఏమీ లేదు. పెద్ద గాలి, వర్షము, ఒక పెద్ద తుఫాను. ఆ సమయంలో సముద్రం దగ్గరికి వచ్చి నించోవడం అంటే చాలా కష్టమైన విషయం. అలా వచ్చి సత్యవ్రతుడు నించుంటే అప్పుడు అక్కడ ఒక ఓడ వచ్చింది. ఆ ఓడ ఎక్కాడు. అక్కడ సప్త ఋషులు ఉన్నారు, వాళ్ళని కలిశాడు, నమస్కరించుకున్నాడు. ఎంత పుణ్యం! ఎందుకంటే అంత ఒక సాధారణమైన వ్యక్తికి, ఎంత మహారాజు అయినా సప్త ఋషుల యొక్క దర్శనం కలగడం నిజంగా కష్టం. కానీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం. మొత్తానికి ఆ నావ ఎక్కిన తర్వాత ప్రయాణం చేస్తుంటే ఆ నావ అటు ఇటు అయిపోతోంది. ఎందుకంటే ప్రళయకాలం కదా. చేప రూపాన్ని మళ్ళీ శ్రీ మహావిష్ణువు ధరించి చక్కగా ఆ నావ జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటట్టుగా ఆయన చూసుకుంటున్నట్ట. ప్రళయం వచ్చింది, అన్నీ కలిసిపోయాయి. అంటే భూమి కూడా ఇక లేదు. మొత్తం ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థం నీటిలో కలిసిపోయింది. ఆ నీటిలో ఇక ఏం మిగల్లేదు అనేటట్టుగా అంతా మునిగిపోయింది, అంతా లయమైపోయింది. ఇప్పుడు అక్కడ ఒక వటవృక్షం, దానికి ఉన్న ఒక ఆకు, ఆ ఆకు మీద వటపత్ర సాయి స్వరూపం అని అంటూ ఉంటారు కదా. శ్రీ మహావిష్ణువు ఆ ఆకు మీద చక్కగా పడుకుని తేలుతున్నట్టు, అంటే అంతా మునిగిపోతుందిగా నీటిలో. ఇప్పుడు చేప నుంచి ఆ వటపత్ర సాయి రూపాన్ని ధరించి అక్కడ ఆ ఆకు మీద చక్కగా పడుకుని ఆయన వేదాలకు సంబంధించి, జ్ఞానానికి సంబంధించి ఆ బోధన అన్నది చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు? సప్త ఋషులు ఉన్నారు, వాళ్ళు వింటున్నారు. అలాగే సత్యవ్రతుడు మాత్రమే వింటున్నాడు. ఇంక ఎవ్వరూ మిగిలి లేరు, అంతా వెళ్ళిపోయింది. ఆయన ఒక్కడే విన్నాడు. విన్న తర్వాత ఇప్పుడు ఆయనకి అనుగ్రహాన్ని ఇస్తూ అన్నారట, ఇప్పుడు ప్రళయం వచ్చిందిగా, మళ్ళీ సృష్టి అన్నది జరుగుతుంది. అప్పుడు నువ్వు మొట్టమొదటి మనిషివి, మనువు అని అంటారు. అందుకే ఈ మనువు నుంచి మనుషులు, మానవులు అనే పేరు వచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సృష్టి జరుగుతుంది. సృష్టి జరిగినప్పుడు మొట్టమొదటి మనిషిగా, సూర్యుని యొక్క కుమారుడిగా, అంటే అందుకే వైవస్వత మన్వంతరే అని అంటూ ఉంటాం. వైవస్వతుడు అంటే ఇక్కడ సూర్యుడు, సూర్యుని యొక్క కుమారుడు. కాబట్టి ఇప్పుడు శార్ధదేవుడు అనేటట్టుగా ఆ పేరుతో నువ్వు జన్మిస్తావు. నువ్వు మొట్టమొదటి మనిషివి, మనువు. ఆ తర్వాత ఆ మనువుల ద్వారా మళ్ళీ సృష్టి అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే అలా ఎందుకు మిగిలి ఉండాలి అంటే, అసలు సృష్టి అన్నది మళ్ళీ ఎలా ఆరంభమవుతుంది, ప్రళయం అన్నది ఎలా ఉంటుంది చెప్పటానికి ఎవరో ఒకరు ఉండాలిగా. అందుకే శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుణ్ణి మాత్రమే ఎంపిక చేసుకున్నారు. అలా చేసి ఈయనకి మాత్రమే జ్ఞానబోధ, వేదాలకు సంబంధించిన జ్ఞానమంతా అందించి అప్పుడు ప్రథమ మనువుగా, శార్ధదేవుడిగా ఆయన్ని సృష్టించారు. అలా సృష్టించిన తర్వాత ఆ జన్మ వచ్చిన తర్వాత ఇంకా సూర్యుని వద్ద ఎన్నో విద్యలు నేర్చుకుంటూ అప్పుడు సృష్టికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయన చూసుకున్నారు. ఆ జ్ఞానం అంతా ఆయనకి వచ్చింది. అయితే ఇంతేనా కాదు, చేప రూపాన్ని ధరించిన తర్వాత హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు, ఈ రాక్షసుడు ఒకానొక సమయంలో బ్రహ్మగారి దగ్గర వేదాలను తీసేసుకున్నట్ట, అపహరించాడు. అటువంటి వేదాలు పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే సముద్రం లోపలికి వెళ్ళిపోయాడు. అలా సముద్రం లోపలికి వెళ్ళిపోయాడు. అందుకే నీటిలో చాలా హాయిగా చక్కగా వెళ్ళిపోయే ప్రాణి చేప. అందుకే ఈ చేప రూపాన్ని ధరించి నీటిలోకి వెళ్ళి ఆ వేదాలను మళ్ళీ బ్రహ్మకి అప్పగించారు శ్రీ మహావిష్ణువు. ఈ మత్స్యావతార రూపాన్ని ధరించి, ఈ అవతారాన్ని స్వీకరించి, వేదాలు ఉన్నప్పుడు వాటిని చూస్తూ మళ్ళీ సృష్టి అన్నది ఎలా జరగాలి, ప్రతి ప్రాణి, ఏ ప్రాణికి ఎటువంటి ధర్మం ఉంటుంది, ఇవన్నీ కొనసాగుతూ ఉంటాయి కదా. అందుకే వీటన్నిటి కోసం వేదజ్ఞానం అన్నది అవసరం. అందుకే ఆ వేదాలను తిరిగి ఇచ్చారు. కాబట్టి ఈ మత్స్యావతారము అనేటప్పటికీ 2 ప్రథమ కారణాలు కనిపిస్తాయి. ఒకటి, ఈ రాక్షసుడి దగ్గర నుంచి వేదాలు అన్నవి తిరిగి అప్పచెప్పటం. ఇంకొకటి, సత్యవ్రతుణ్ణి మొట్టమొదటి మనువుగా చేయటం. ఎందుకు ఆయన్నే ఎంచుకున్నారు అంటే, ఇక్కడ
మనం ఒక విషయం తెలుసుకోవాలి. భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆయన అందించినటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి అంటే ఎటువంటి అర్హత ఉండాలి? మహారాజు కానవసరం లేదు, వేదాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మనసులో నమ్మకము, భక్తి అన్నవి ఉండాలి. విపరీతమైన కోర్కెలేవి లేకుండా కేవలం భగవంతుణ్ణి చూస్తూ, భగవద్ దర్శనాన్ని కోరుకుంటూ, భగవద్ పూజలు చేసుకుంటూ, భగవద్ అనుగ్రహాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి మాత్రమే సంపూర్ణమైన జ్ఞానము అన్నది భగవంతుడు అందిస్తూ ఉంటాడు అన్నది ఈ సత్యవ్రతుని యొక్క కథ వల్ల మనకు అర్థమవుతుంది. అదే మత్స్యావతార స్వీకరణ. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి, ఆ జీవిని చూసినప్పుడు ఇది శ్రీమన్నారాయణుడు కదా అనేటట్టుగా ఈ దశావతారాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో చక్కని విషయాలు మనకి చెప్తూ ఉంటాయి. ఒక్కొక్క అవతారము మనకి నేర్పించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒక కథ చదివేమో పక్కన పెట్టామని కాకుండా ఆ విషయాలపైన ధ్యాస అన్నది చూపించినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది. నమస్తే.